శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ, దిష్టి బాధలు కానీ, లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ, అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, మిథున రాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? మిథున రాశి విద్యార్థులు ఈ యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారిని ప్రతిరోజు దర్శనం చేసుకోండి. అదేవిధంగా మీరు మీ యొక్క విద్యాస్థలాలు ఎక్కడైతే ఉంటాయో, హాస్టల్ అయితే కానివ్వండి, ఇళ్లలో అయితే కానివ్వండి, అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం చేసుకోండి. దానివల్ల మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మిగతా వారు పూజ చేసుకోవాలి, కానీ మిథున రాశి వాళ్ళు చక్కగా అమ్మవారు నమస్కారం చేసుకున్న చాలు, చాలా చక్కగా అమ్మవారు మీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిథున రాశి విద్యార్థులు ఉంటారో ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చాలా చక్కగా అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొనండి. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అయ్యి చక్కగా విద్యలో ముందుకు రాణించండి. గురువుగారు, మిథున రాశి ఉద్యోగస్తులు ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో మళ్ళీ చెప్పేది అదేనండి. వారి ఎట్టి పరిస్థితుల్లో కూడాను శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శనగలు నైవేద్యం పెట్టడం ద్వారా మనకి చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వాళ్ళు ఉద్యోగాల్లో రాణించాలి అనుకుంటే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారో ఆ వెళ్ళేటువంటి ముందుగా వచ్చేటువంటి గురువారం ఏదైతే ఉంటుందో ఆ గురువారాన్ని గుర్తుపెట్టుకుని ఆ గురువారం రోజున ఈ శనగలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవుకి పెట్టి తదుపరి మీ యొక్క ఇంటర్వ్యూ ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా సత్ఫలితం కలుగుతూ ఉంటుంది. గురువుగారు, మిథున రాశి వ్యాపారస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? మిథున రాశి వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని చక్కగా ముందు శుభ్రం చేసుకుని అమ్మవారి యొక్క ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించుకోండి. అంటే చిన్న బొమ్మ అయినా పర్లేదు, అమ్మవారి ఫోటో అయినా పర్లేదు, అక్కడ ఏర్పాటు చేసుకుని కుదిరితే గోమతి చక్రాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకుని నిత్యంగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు 12 నామాలు చెప్పుకుంటూ ఆ యొక్క చక్రం పైన కుంకుమ వేస్తూ ఉండండి. ఓం వారాహి దేవి నమః నమః అనుకుని కుంకుమ వేసినట్లయితే, లేని పక్షంలో అమ్మవారి యొక్క నామాలు ఏవైతే ఉంటాయో మీకు ఇష్టమైన నామాలు, లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవి, లేదంటే లలిత అయితే లలిత అమ్మవారి నామాలు పఠిస్తూ మీ వ్యాపార స్థలంలో పూజ చేసినట్లయితే మీకు వ్యాపారం అభివృద్ధి చెందేటువంటి అవకాశం బాగా ఉంటుంది. గురువుగారు, మిథున రాశిలో వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈసారి మిథున రాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో ముందుగా మీ దగ్గర పట్ల ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతున్నాయో, లేదా మీరు ఇంట్లో ఉత్సవాలు చేసుకుంటున్నారు, అమ్మవారి గుప్త నవరాత్రులు చేసుకుంటున్నారు అనుకోండి, కంకణం ధరించేటువంటి అవకాశం చేయండి. అంటే అమ్మవారి కంకణం ఉంటుంది, మొదటి రోజే కంకణం కట్టుకోవాలి. ఆ కంకణం ధరించి అక్కడ మీకున్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో ఆ నియమాలు పాటించి అమ్మవారి పూజలో పాల్గొని చివరిగా ఉత్సవాలు అయిపోయిన తదుపరి హోమాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఆ హోమాలు కూడా పాల్గొన్న తదుపరి ఆ కంకణం తీసి ఎక్కడ ఇవ్వాలి అంటే, చాలామంది చూస్తూ ఉంటాం ఆలయాల్లో కట్టేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. విజయవాడ వెళ్ళినట్లయితే ఆ కడ్డీలన్నిటికీ కూడా తారాలు కడుతూ ఉంటారు. అలా కట్టకండి, తీసుకువెళ్తే చెట్టు మొదల్లో వేసేటువంటి అవకాశం చేయండి.
లేని పక్షంలో నదుల్లో కలిపేటువంటి అవకాశం చేయండి. అదే ఎవరు తొక్కని చోట పడేసేటువంటి అవకాశం చేయండి తప్ప చెట్ల మొదల్లో వేయడం చాలా మంచిది కాబట్టి చెట్టు మొదల్లో వేసేసి ఆ అమ్మవారి నమస్కారం చేసుకోండి. మీకు సత్ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. గురువుగారు, మిథున రాశి వారు భూ సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈ యొక్క మిథున రాశి వారు భూ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో భూవరహస్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకోండి. ఎక్కడుందండి వరహస్వామి వారి ఆలయం మన దగ్గర అని చాలామంది తెలియదు. విజయవాడలో ఉంది, ఇబ్బంది ఏం లేదు. ముచ్చింతల్లో ఉంది. ఇలాగా దగ్గర పట్ల ఉన్నటువంటి భూవరహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారి నవరాత్రుల్లో చేసినట్లయితే ఎవరికైతే భూ వివాదాలు ఉంటాయో, ఆస్తి గొడవలు ఉంటాయో అవి తొందరగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరందరూ కూడాను భూవరహస్వామి వారి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా విశేషం. గురువుగారు, మిథున రాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఇంత మునుపు చెప్పినట్లే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆదివారం రోజున వీరు గోధుమలతో చేసేటటువంటి ఒక నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలండి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి. లేదండి అసలు మంచం మీదే ఉన్నారు, లేవలేని పక్షంలో ఉన్నారు అంటే వారి తరఫున ఎవరైనా ఉన్నట్లయితే, వారి బంధుమిత్రులు ఉన్నట్లయితే, భార్య బిడ్డలు ఉన్నట్లయితే వారి పేరు చెప్పి గోధుమలతో తయారు చేసేటువంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచేటువంటి అవకాశం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేసి ఇది మాది కదండి మేమే తింటా ఉన్నారు. అలా కాదండి, ఎక్కువ పంచేటువంటి అవకాశం చేస్తూ ఉండాలి. కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వారి పేరు మీద 10 మందికి పంచేటువంటి అవకాశం చేస్తే ఆరోగ్య సమస్య తొలగిపోయేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. గురువుగారు, మిథున రాశి వాళ్ళు ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో మిథున రాశి వారికి సత్ఫలితాలు కలగాలి, అమ్మవారి అనుగ్రహం త్వరగా కలగాలి అంటే తీపి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ తీపి పదార్థాలని రోజుకొక రకంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలా అని చెప్పేసి బయట కొట్లల్లోకి వెళ్ళి స్వీట్లు కొనుక్కొచ్చి పెట్టేస్తామంటే కుదరదు. మీ వట్ల మీ ఇంట్లో మీ స్వతహాగా మీరు చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అది పంచదారైనా పర్లేదు, అటుకులు బెల్లమైనా పర్వాలేదు, పరమాన్నమైనా పర్లేదు, పాయసమైనా పర్లేదు, దాని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. శుభం. మరియు ప్రత్యేకమైన నూనె, వస్త్రాలు? అదేవిధంగా మిథున రాశి వారు ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలలో ముందుగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అదేవిధంగా అమ్మవారికి మీరు పెట్టేటువంటి దీపము చిలకడ దుంపతో ఉండేటువంటి దుంప దీపాలు ఉంటాయి, లేదంటే నిమ్మ దీపాలు ఉంటాయి. ఆ దీపాలు పెట్టేటువంటి అవకాశం చేసుకోండి. నూనె వాడాలంటే తామరంతో పనేమీ లేదు, ఏ నూనె అయినా వాడచ్చు. గురువుగారు, మిథున రాశి వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ తప్పకుండా ఈ యొక్క నవరాత్రుల్లో పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.